హలో బడీస్, గుడ్ మార్నింగ్. నేను మీ సుప్రీం సార్. ప్రజెంట్ అయితే మనం పాండిచ్చేరిలో ఉన్నాం. నిన్న నైట్ ఫుల్ జర్నీ, వర్షంలో జర్నీ చేస్తాం, అందుకని వీడియో తీయడానికి అవ్వలేదు. ఎర్లీ మార్నింగ్ పాండిచ్చేరిలో లేచి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇదే మనం వచ్చిన కారు. నిన్న ఫుల్ వర్షం పడింది, నైట్ అంతా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి వీడియో అయితే స్టార్ట్ చేశాను. పాండిచ్చేరి ట్రిప్ మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. మన ఊర్లన్నీ చూసినవే కాబట్టి అవేవి రికార్డ్ చేయలేదు. బట్ మనం పాండిచ్చేరికి అయితే వచ్చేసాం. నైట్ రూమ్ దొరికేసరికి 1 అయింది. సరిగ్గా నిద్ర కూడా లేదు. ఎర్లీ మార్నింగ్ లేచి బ్రష్ ఉంది కానీ పేస్ట్ లేదు. పేస్ట్ కోసం అయితే రోడ్డు మీద పడ్డాను. మనం ఉండే ఏరియా అయితే చూపిస్తాను, చూడండి. సో ఇదే మనం వచ్చిన కారు. మేము ఉన్న స్టే వచ్చి ఇదే SRM రెసిడెన్సీ అంట, షా హోటల్స్. ఎక్కడ రూమ్ దొరకలేదు. సో ఇక్కడైతే వచ్చి స్టే చేసాం. రూమ్ కూడా చూపిస్తాం లోపలికి వెళ్ళి. ఫస్ట్ అయితే మనం పేస్ట్ ఎక్కడ దొరుకుతుందో చూసుకుందాం. ఎర్లీ మార్నింగ్ పాండిచ్చేరి రోడ్లలో టూత్ పేస్ట్ కోసం అయితే తిరుగుతున్నాం. వేడి అయితే మామూలుగా లేదు ఇక్కడ. రాత్రి వర్షం పడింది కాబట్టి మాత్రం ఉంది, కానీ మామూలుగా అయితే చెమటలు కారిపోయేవి. వర్షం పడినా కూడా వేడి తగులుతుంది నాకు. మన ఊళ్ళలో వర్షం పడితే చల్లగా ఉంటుంది, చల్లేస్తుంది కదా. ఇక్కడైతే సమస్య లేదు. రాత్రంతా ఏసీ ఆన్ చేసుకుని అనుకున్నాం. షాప్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా. చూస్తున్నా ఎక్కడైనా ఏమైనా షాప్స్ ఉంటే చూద్దాం. పాండిచ్చేరిలో కాంతార మూవీ ఆడుతున్న థియేటర్ ఇది. వెనకాల చూడండి ఎంత పెద్దగా ఉందో. థియేటర్ ముందర ఎంత పెద్ద హోర్డింగ్, ఏదో కేవీ అని తమిళ్లో రాసుకున్నారు. బట్ వెనకాల ఉన్నది థియేటర్. కాంతార సినిమా ఆడుతుంది. చాప్టర్ 1 కాంతార ఇన్ పాండిచ్చేరి. బాలాజీ థియేటర్ అంటే ఇది. టైం ఆల్మోస్ట్ 8 అవుతుంది, కానీ ఒక్కరు కూడా రోడ్డు మీద కనపడడం లేదు. 8 o'clockకి మన ఊళ్ళల్లో అందరూ లేచి పాడికి డే స్టార్ట్ చేస్తారు. బట్ ఇంకా పాండిచ్చేరిలో డే స్టార్ట్ అవ్వలేదు 8 o'clockకి. పాండిచ్చేరిలో షేర్ ఆటో చూడండి ఎలా ఉందో. షేర్ ఆటో ఇన్ పాండిచ్చేరి చాలా వెరైటీగా ఉంది. చిన్న సైజ్ బస్ లాగా ఉంది. పేస్ట్ అయితే దొరకలేదు, బట్ మన టేస్ట్ అయితే దొరికింది. ఎర్లీ మార్నింగ్ తమిళనాడులో కాఫీ బాగుంటుందని కాఫీ తాగుతున్నాం. బట్ యాక్చువల్గా మనం టీ లవర్స్, కానీ కాఫీ తాగుతున్నాం ఎర్లీ మార్నింగ్. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ బిర్యానీ చేసి అమ్మేస్తున్నారండి. వాసన అయితే గుమ్మకుమ్మలాడిపోతుంది. చూడండి, పొద్దున్నే బిర్యానీ అమ్మేస్తున్నారు. బట్ మనం ఇంకా మౌంట్ రోడ్ అది ఇది బెడ్ కాఫీ అనమాట. మనకి బాగుంది పాండిచ్చేరి. లెట్స్ ఎంజాయ్ ది కాఫీ. తమిళనాడు స్టైల్ కదా. తమిళనాడు అంటే పాండిచ్చేరి తమిళనాడు బోర్డర్ కాబట్టి ఇక్కడ కూడా అదే స్టైల్ ఉంది. అదిరిందండి కాఫీ. మామూలు ఏదైనా పనుకుంటాను అన్నారు, లేపలేదు. టూత్ పేస్ట్ తీసుకొని పైకి వెళ్ళలేదు అనుకున్నాను, దొరకలా. కాఫీ మాత్రం బాగుంది. రూమ్ కూడా చూపిస్తాను.
మా రూమ్ ఎలా ఉందో ఏంటి ఎంత అది కూడా చూపిస్తాం చూడండి. సో కాఫీ అయితే తాగేసాం పాండిచ్చేరిలో. ఫస్ట్ కాఫీ ఫస్ట్ డే. వెళ్ళి చేత్తో తుమ్ముకోవడమో లేకపోతే మా వాళ్ళు ఎవరన్నా పేస్ట్ తెచ్చారో చూడాలి. సో ఇదేమైతే మనం ఉన్న హోటల్ అయితే ఇదే. లిఫ్ట్లో వెళ్ళాలి. లిఫ్ట్ చూడండి ఎంత చిన్నగా ఉందో. మనం ఉండే 3rd ఫ్లోర్. ఐరన్ మ్యాన్ ఇంకా ఉంది. ముగ్గురు అంతే ఈ లిఫ్ట్ లో రావాల్సింది. ఓన్లీ 3 people టు గో. నైట్ చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఎక్కడ రూమ్స్ దొరకలేదు మాకు. ప్లస్ ఫుల్ వర్షము. సో ఏదో దొరికింది అయితే వెళ్ళిపోతున్నాం. బట్ మా యాక్చువల్ మోటో వచ్చి బీచ్ సైడ్ తీసుకోవాలని చెప్పి పాండిచ్చేరిలో. బట్ ఈ నైట్ అయితే చూద్దాం. ఇది అయితే ఈరోజు చెక్అవుట్. వన్ నైట్కి మాత్రం తీసుకున్నాం. ఇదైతే చెక్అవుట్. ఇవాళ 11 o'clock 12 o'clock చెక్అవుట్ అవుతాం. సో రండి మా రూమ్ చూపిస్తారు. సో ఇదే లిఫ్ట్. లిఫ్ట్ నుంచి ఇలా వస్తే కారిడార్. ఇటు అటు రూమ్స్ ఉన్నాయి కదా. మాది ఇదో రూము ఇదో రూము. ఇదే మా రూమ్. అమ్మవాడు ఇంకా పనుకుంటున్నాడు. రూమ్ అయితే చిన్నదే బట్ కాస్ట్ ఎక్కువ. 2000 rupees అంట 1 నైట్కి. నా దరిద్రం ఇంకా పోలేదు. నా నీడలాగా నా వెనకాలే కూర్చొని చూడండి. ఆడ అద్దాలు పెట్టుకోను మరి. పాండిచ్చేరిలో టిఫిన్ కోసం చాలా కష్టాలు పడుతున్నాం అండి. తెల్లారితో లేట్గా లేసాం. టిఫిన్ జాబ్ అయితే ఒక్కటి కూడా కనపడడం లేదు. కనిపించిన చూడైతే కనిపించిన చూడైతే పార్కింగ్ దొరకడం లేదు. పాండిచ్చేరి మొత్తం తిరుగుతున్నాం మేమైతే టిఫిన్ కోసం. ఇదే మా బ్యాచ్. వెనకాల అస్లాం చూడండి. ఆల్మోస్ట్ 1 hour బండ్లు కార్ వేసుకుని తిరిగిన తర్వాత విత్ పార్కింగ్ ఒక రెస్టారెంట్ అయితే దొరికింది టిఫిన్ అయితే. సబర్మతి రెస్టారెంట్ అంట. చూద్దాం ఎలా ఉంటుందో. హలో ఫ్రెండ్స్, మన సయ్యద్ చేసిన పనికి ఈ హోటల్ వెతుకొని రావడానికి మనకు 1 hour పట్టింది. ఇక్కడికి వచ్చి 1/2 hour అయింది. ఇంతవరకు ఆర్డర్ చేసింది రాలేదు. ఈ రోజు టిఫిన్ చేసినట్టే మన స్పాట్లో తిరిగినట్లే. ఆర్డర్ చేయడానికి మనకు మెనూ కూడా లేదు ఇక్కడ. మసాలా దోశ తప్ప ఏం లేదంటున్నాడు. ఇంటి ముందు అన్నం పెట్టుకొని బయట తిన్నాడంట. బాగుంది. గూగుల్లో సెర్చ్ చేశాను. అది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం టిఫిన్ చేసిన తర్వాత మనకి ఇంకా చాలా జర్నీ ఉంది. ఒక 70 kilometers జర్నీ ఉంది. సో అక్కడ రీచ్ అయిన తర్వాత మీకు మంచి మంచి లొకేషన్స్ వస్తాయి. జస్ట్ స్టే ట్యూన్. సో మేము ఆర్డర్ చేసిన మసాలా దోశ వేరే ఆప్షన్ లేక ఇది ఒక్కడే చెప్పుకున్నాం. సో మా ఫ్రెండ్స్ మీకు అందరికీ పరిచయం చేస్తానండి. ఇతని పేరు అస్లాము, అతని పేరు గౌస్ మోదీన్, ఇతను ఇర్ఫాన్. సో ఇక నేను మీకు తెలిసిందే, నలుగురం కలిసి పాండిచ్చేరి వచ్చాం. ఇదిగో మసాలా దోశ స్టార్ట్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, మసాలా దోశ అంట. ఇది మామూలు దోశ వేసి కొంచెం ఆలు వేసాడు. ఇది మసాలా దోశ అంట. ఇక్కడ ప్రైస్ ఎంత ఉందో ఇంకా తెలియదు మనకు, మెనూ లేదు కాబట్టి. చూద్దాం. నాకు తెలిసి 20 రూపాయలు ఉంటుంది ఇది. మసాలా దోశ అయితే మామూలుగా లేదు. మేబీ మాకు ఆకలి వేస్తుందని అలా అనిపిస్తుందో. చట్నీలు అయితే అదిరిపోయాయి. కొబ్బరి చట్నీ విత్ టమాటో చట్నీ సూపర్ ఉంది టేస్ట్ అయితే. దోశ అయితే బాగానే ఉంది. బిల్ ఎంత అసలు చూద్దాం.
ఇంకో కొత్త ఐటమ్ వచ్చింది ఫ్రెండ్స్, పొడి ఇడ్లీ అంట. ఇడ్లీ కోసేసి పొడేసి ఇచ్చేసారు. టేస్ట్ అయితే ఓకే అంతకేం లేదు, కానీ మోడీకి బాగా నచ్చింది. మోడీకి అయితే అసలు నచ్చలా, తినడం మానేసాడు. పొడి ఇడ్లీ అంతే. చేపలున్నది ఇడ్లీ తప్పగా ఉంది. పొడి ఇడ్లీ అయిపోయింది. నెక్స్ట్ మన ఎనర్జీ డ్రింక్ టీ వచ్చేసింది. టీ చల్లారుస్తున్న గోచి. తమిళనాడు స్టైల్ అబ్బా. ఒక గ్లాసు కింద బౌల్ ఇచ్చేసి చల్లార్చుకొని ఇచ్చేస్తారు. పాండిచేరిలో ఎరువు గల. సో మేము తిన్న సప్తగిరి హోటల్లో టిఫిన్ 712 రూపాయలు. ఒక దోశ వచ్చి 95 రూపాయలు వేసాడు పెద్దన్న. దండాలన్న టేస్ట్ తగ్గ సారీ రేటుకి తగ్గ టేస్ట్ అయితే లేదు. సో నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ గో టు అవర్ నెక్స్ట్ డెస్టినేషన్. రండి వెళ్దాం.